ఆలోచనలు లేవా అంటే అన్నీ ఉన్నాయి, కానీ ఏమీ లేవు, ఒక ఆలోచనగా మారిపోయింది. ఆ స్థితికి ఎదగడం అనమాట. దాన్నే అందుకే మనం సింహాచలం అంటాం, అరుణాచలం అంటాం. అచలం, అది చలం కాదు, అంటే చలంగా కనపడే అచల స్థితికి వచ్చేస్తాం అన్నమాట. ఆ స్థితికి వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే, మీరు చెప్పినట్టు 30 అడుగుల 40 అడుగుల ఎన్ని అడుగులు ఊహించుకుంటాం, అన్ని అడుగులు ఊహించుకోండి. మీరు ఇప్పుడు మిమ్మల్ని కాదన్నవాడు ఎవడు కనపడరా? మీరు ఊహించుకుంటంలో ఊహ మనయేవ కారణం మనుష్యాణం బంధమోక్షయో. మీరు కల్పన చేస్తే, ఇప్పుడు సినిమా కల్కి ఎవరో కల్పన చేసుకున్నదే కదా. అశ్వత్థామ ఉన్నాడు తెర మీద, ఆంజనేయుడు ఉన్నాడు తెర మీద. మీ మనోఫలకం మీద, మీ మనస్సు అనే తెర మీద మీరు ప్రింట్ చేసుకోండి. అక్కడ కల్కిలో 30 అడుగులే పెట్టాడు, మీరు 60 అడుగులు పెట్టుకోండి. అంతా కూడా ఈ జగత్తంతా కల్పన అని మేము చెబుతుంటే, ఇప్పుడు మీకు ఇంతకుముందు భార్య లేదు, మీ కల్పనలో భార్య వచ్చింది, నిజంగా వచ్చింది. మీ కల్పనలో లేదనుకోండి, భార్య రాదు. మీ కల్పనలో భార్య పక్కన ఉన్నప్పటికీ మీకు కల్పనలో బిడ్డ లేడు అనుకోండి, బిడ్డ రాడు. అది కెమెరాలు రావు, ఈ స్టూడియో రాదు. ఇది ఒకప్పుడు కల్పన. ఇది ఎవరు మీ వానర్ ఎవరో ఆయన కల్పన. నాకు స్టూడియో కావాలి, నాకు ఒక టీవీ ఛానల్ కావాలనుకుని ఆయన లోపల దీన్నే పరా అంటారు. పరా పశ్యంతి మధ్యమ వైఖరి స్థానంలోకి వస్తుంది. పరా అంటే ఎక్కడ ఉంటుందో తెలీదు, డాక్యుమెంటరీ లెవెల్లో ఉన్నటువంటి ఒక ఆలోచన బొడగా బయలుదేరుతుంది. అది మానసిక స్థాయికి వస్తుంది, ఆలోచన స్థాయికి. దాని పరా పశ్యంతి మధ్యమ. ఈ మధ్యమ స్థానంలోకి వచ్చేసరికి మనకు ఎరుకలోకి వస్తుంది. ఎరుకలోకి వచ్చింది వైఖరిలోకి వస్తుంది. ఆ వైఖరి వాక్ ఏదైతే ఉందో, నాకు ఇక్కడ ఈ కెమెరా కావాలి, ఇక్కడ ఈ తలుపు కావాలి, ఇక్కడ ఈ చైర్ కావాలి, ఇక్కడ ఈ యాంకర్ కావాలని చెబుతుంది. అంటే ఇదంతా కల్పనే కదా. ఇప్పుడు మీరు కల్పన కాదా? ఒకరి కల్పన, మీ తల్లిదండ్రుల యొక్క కల్పన మీరు. అలాగే ఈ స్టూడియో అంతా కూడా లేనిది ఇంతకుముందు, ఇప్పుడు ఉన్నది. అంతా కల్పన అనేటటువంటి జ్ఞానం మనకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీకు ఈ చర్చలన్నీ క్లోజ్ అయిపోతాయి. ఏ చర్చలు? చర్చిలు కాదు, చర్చిలు ఎలా క్లోజ్ అవుతాయి, కానీ చర్చలు కూడా క్లోజ్ అవుతాయి. చర్చలు ఎప్పుడు క్లోజ్ అయినాయో చర్చలు కూడా అప్పుడు క్లోజ్ అవుతాయి. చేత ఈ చర్చలన్నీ ఉండవండి, యోగులకి ఏమీ ఉండదు. మీరు సనాతన ధర్మం గురించి ఇందాక మాట్లాడుతూ వచ్చారు, బియాండ్ హిందూ. ఒక చిన్న విషయం యాడ్ చేస్తాను. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, నా దగ్గరికి చాలామంది వస్తారు, ఇంతమంది సంఘ సంస్కృతులు అందరూ కూడా చాలా పనులు చేస్తున్నారు, మీరు ఎందుకు ఒక్కడే వెళ్ళి హిమాలయాల్లో కూర్చుంటారు? సంఘానికి ఉపయోగపడినట్టు మీరు ఇంతకుముందు కూడా అడిగారు, మీలాంటి వారి జీవితం ఎందుకు వృధా అని. అంతే కదా, సంఘానికి ఉపయోగపడిన నేరుగా అడుగుతున్నానండి. సంఘానికి మీరు ఉపయోగపడతారని మీరు అనుకుంటున్నారని జనం అనుకుంటారు. మీరు బోడంత తపస్సు చేసి సాధించుకున్న ఒక శక్తి ఉంటుంది, అది ఆ హిమాలయాల్లోనే నిక్షిప్తం చేస్తారా, లేకపోతే మీ గురుదేవుల ఆదేశం మేరకు సమాజానికి హితం చేకూర్చే విధంగా ఎప్పుడైనా ఉపకరించేలాగా దాన్ని బయటికి తీస్తారా? ఇప్పుడు శ్రీశైలం డ్యాంలో ఉన్న నీళ్లు అక్కడ ఆగిపోయింది, బయటకు వచ్చి సస్యశ్యామలం చేయొచ్చు కదా అని అడిగారు అనుకో. శ్రీశైలం డ్యాంలో కింద ఉన్న బోధులు ఇవన్నీ కూడా చాలా పంట పొలాలకు ఉపయోగపడుతున్నాయి. శ్రీశైలం నాగార్జునసాగర్ డ్యాంలో మీరు నీరు అక్కడే ఉంది, ఎందుకున్నారా అని అడిగారు. ఏం సమాధానం చెప్తాం? కేవలం ఈ నీరు పంట పొలాలకి కాదు నాన్న, దాంట్లో విద్వత్తు అనే విద్యుత్ ఉన్నది. ఆ విద్యుత్తును కూడా నేను బయట పుట్టించి తర్వాత నీకు వస్తాను అని చెప్పి, ఈ విద్యుత్ అనేది విశ్వానికి వెలుగునిస్తుంది. ఈ నీరు అనేది భౌతిక సంపదనిస్తుంది. కాబట్టి భౌతిక సంపదలను ఇచ్చేటటువంటి ఈ పని చేయాలా? విద్యుత్ పెద్ద పెద్ద యంత్రాలను మొత్తం వెలిగించేటటువంటి విద్యుత్తుని అందించే నీరు కమ్మంటారు నన్ను అనే ప్రశ్న ఉంటుంది. ఈ లౌకికమైన జీవనం చేసేటువంటి సంఘ సంస్కర్తలు అందరూ కూడా సంఘాన్ని ఉద్ధరిస్తూ ఉంటారు. కానీ ఆ ఉద్ధరించేటువంటి శక్తిని పొందడానికి హిమాలయాల్లో యోగులు తపస్సు చేస్తుంటారు. వాళ్ళు వచ్చి మేము వచ్చి మిమ్మల్ని ఉద్ధరించం, మా పని వేరు ఉంటుంది. మేము యంత్రాన్ని తిప్పి విద్యుత్తుని పంపిస్తాం, ఆ విద్యుత్తుని మీకు పంపిస్తాం, మీరు యంత్రాలను నడుపుతారు. అంతేగాని మీకు ఉదాహరణ, మీ శరీరం ఒక యూనిట్గా తీసుకోండి, మీ కాళ్ళు ఏం చేస్తాయి? నడుస్తాయి.
మరి కింద అంత బాగోదు కదండి, ఎప్పుడు వాటి చేత నడిపించరు. మీ బరువు అంతా 3 ఫ్లోర్డ్ 1 2 3 3 ఫ్లోర్లని 2 మూవింగ్ పిల్లర్స్ మీద నడిపించేస్తున్నారు జీవితాంతం. ఏమన్నా బాగుందా? వివక్ష కాదు అది. మీ కాళ్ళ మీద మీకు వివక్ష లేదు. మీ చేతులు ఏం చేస్తున్నాయి? పైన ఊపుకుంటూ తిరుగుతున్నాయి, అవునా? మీ కళ్ళు ఏం చేస్తున్నాయి? పైన ఎక్కువ ఇలా ఇలా డైరెక్షన్ ఇస్తుంది. మరి కళ్ళకి కాళ్ళకి ఏం డిఫరెన్స్ అండి? అవి పైన కూర్చున్నాయి, ఇవేమో కింద కూర్చున్నాయి. పోనీ అక్షరాల్లో ఏమైనా తేడా ఉందంటారా? కాళ్ళు కళ్ళు, కళ్ళే ఇంకా చిన్నవి అక్షరాల్లో, కాళ్ళకి పొడుగ్గా ఉంది కా అని. ఆ కాళ్ళు అడిగినాయి అనుకో, నేను కాళ్ళు పొడవుగా ఉన్నా, నేను గొప్పగా ఉన్నా, నువ్వు కళ్ళు చిన్నగా ఉన్నావు, పైన ఎక్కి కూర్చున్నావంటే దిగు కిందకి అన్నావు అనుకో. ఈ కాళ్ళు అడిగినాయి అనుకో, ఆ కళ్ళు ఏం చెప్పాలి సమాధానం? సరేనన్నా, నేనేం చేయలేను, కళ్ళు మూసుకుంటాను అంట. ఏంటి? నువ్వు కాళ్ళు కదా, నడు, నేను కళ్ళు మూసుకుంటాను. ఏమవుతాయి? కాళ్ళు యాక్సిడెంట్ అవుతుంది. అలాగే సమాజంలో ఈ శరీరంలో ఏ అంగం ఏ పని చేయాలో ఆ పని చేస్తుంది. అలాగని శరీరంలో ఈ అంగం వేరు ఆ అంగం వేరు కాదు, శరీరం అంతా ఒకటే. అలాగే విశ్వం అనేటటువంటి మీరు అనుకున్నట్టుగా ఈ సమాజంలో, అంటే మీరు అనుకున్నట్టు మానవ సమాజం, మానవ సమూహం కాదు మా దృష్టి. మీకు మానవ సమూహం చాలా పెద్దది, మాకు ఈ ప్లానెట్టే చాలా చిన్నది. ఏంటి? మాకు ఈ భూమండలమే చాలా చిన్నది. మీరు అనుకున్నట్టు మేము హిమాలయాల్లో సంచరిస్తాము అనుకోకండి. మేమంటే మేము కాదు, యోగులు. అంటే ది యోగి ఇన్సైడ్. యోగులు అనేది శరీరంతో సంచరించరు, మీరు గుర్తుంచుకోండి. మీరు అనుకున్నట్టుగా ఇక్కడికి వచ్చిన ఈ శరీరం కాదు, ఈ శరీరం లోపల ఉన్నది యోగి. హీ ఈజ్ ద ప్రభాకర్. దెర్ ఈజ్ ఎ యోగి, ప్రభాకర్ యోగి. అంతేగాని యోగి దీంతో ఇట్ ఈస్ ఎ టూల్ ఫర్ యోగి. ప్రభాకర్ ఈజ్ ఎ టూల్ ఫర్ ద యోగి. అంతేగాని మీరు ఈ పైకి కనిపించే ప్రభాకర్ కాదు, లోపల ఉండేటటువంటి ఆ సూక్ష్మ దేహంతో సూక్ష్మ శరీరం అంటాం. ఉట్నే శరీరం కాదు అది, ఇట్స్ అన్ ఎనర్జీ ఫామ్. ఫర్ అన్ అండర్స్టాండింగ్ అది ఉట్నే శరీరం అంటాం కానీ ఆ పదం కాదు, అది సూక్ష్మ శక్తి. ఆ సూక్ష్మ శక్తి ఏదైతే ఉందో ఆ సూక్ష్మ శక్తితో సంచరిస్తాం. ఈ శరీరాన్ని హిమాలయాల్లో ప్యారలల్ జోన్స్ అని చాలాసార్లు చెప్తున్నాయి. ఈ మధ్యన ప్యారలల్ జోన్స్ అంటే ఇప్పుడు ఈ జోన్లో ఉన్నాం, ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళినా సరే ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి మారితే ట్రిప్ అంటాం, అంటే జంప్ చేస్తాం, అదే జర్నీ చేయం. ఇప్పుడు హిమాలయాల వరకు మీరు జర్నీ